హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వంకాయ కూరని ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. వంకాయ కూరకి ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా వేయాలి. ఇలా ఆవాలు కొద్దిగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తున్నాను. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. రోట్లో దంచుకున్నాను. అల్లము వెల్లుల్లి రోట్లో దంచుకున్నాను ఫ్రెండ్స్. వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 4 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ టమాటాలని మూతబెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా మూతబెట్టి ఒక 2 మినిట్స్ టమాటాలని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కొద్దిగా యాడ్ చేయాలి. అలాగే పచ్చెనగపప్పు కొద్దిగా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఇందులో యాడ్ చేయాలి.
ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు పొడి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా పసుపు పొడి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో మిరప్పొడి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 1.5 స్పూను మిరప్పొడి, అలాగే 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా మిరప్పొడి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటరు మీకు సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఉంది. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు కొద్దిగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చింతపండు గుజ్జుని కొద్దిగా యాడ్ చేయాలి. టమాటాలు 4 కట్ చేసి యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు వేసినా కానీ చింతపండు వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందువల్ల చింతపండు గుజ్జు కూడా వేసినాను. ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా మెంతి పొడి వేయాలి ఫ్రెండ్స్. మెంతి పొడి వేస్తే బాగుంటుంది వంకాయ కూర. ఇలా మెంతి పొడి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి కాసేపు వంకాయలను ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ అలానే ఉంచాను మూత పెట్టి. బాగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, వంకాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.